తెనాలి పురపాలక సంఘం ప్రతి వార్డులో ప్రత్యేకంగా చేపడుతున్న సామూహిక శానిటేషన్ అలాగే మెయిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని 4వ వార్డులో నిర్వహించారు. అక్కడ జరుగుతున్న పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించడమే కాక డ్రైనేజ్ కి మూతవేసిన బండరాళ్లను కూడా తొలగించే చర్యలు తీసుకుని డ్రైనేజ్ పనులు చేయించారు. ఈ సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు చేశారు. పట్టణంలోని 4వ వార్డులో చేపట్టిన సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజ్ పనులు నేపథ్యంలో ఎక్కువగా సైడ్ కాలువలు మూసుకుపోయే విధంగా స్లాబులు బండరాళ్లు వేయడం అలాగే చెట్ల కొమ్మలు మట్టి వ్యర్థాలు సైడ్ కాలువలో పడిపోయి ఉండిపోవడంతో నీరు పారుదల లేక ఆగిపోతున్న పరిస్థితిని మున్సిపల్ సిబ్బంది చక్కబెట్టారు. ఈ పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వార్డు కౌన్సిలర్ అడుసుమెల్లి వెంకటేశ్వరరావుతో కలిసి వార్డుల్లో పర్యటించి పనులను పర్యవేక్షించారు. పూడికలను శుభ్రంగా తీయించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బందితో గ్యాంగ్ వర్క్ చేపిస్తున్నప్పటికీ ప్రజలు తమ ఇంటి ముందు డ్రైనేజ్ కాలువలలో వ్యర్థాలు వేయటం అలాగే కాలువలు మూసుకుపోయే విధంగా స్లాబులు వేయటం సైడ్ కాలువల వెంట పిచ్చి మొక్కలు కొమ్మలు పడిపోయి ఉన్నా కానీ అవి తీయకపోవడం వల్ల డ్రైనేజ్లో నీటిపారుదల ఆగిపోతుందని దీనివల్ల దోమలు పెరిగి అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు కూడా సహకరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున 4వ వార్డులో 2వ రోజు రావటం జరిగింది శానిటేషన్ మీద. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ కాలువలు అనేది సిల్ట్ ఎక్కువ ఉంటానా కలవట్ల దగ్గర అలానే నాపరాళ్ళు ఎలా ఈటానా దాని కింద సిల్ట్ అనేది పేరుకుపోతుంది జరిగింది. అదల్లా మా వర్కర్స్ని పెట్టి ఈ రోజున బండలు కానీ కలవట్లు కానీ అన్నీ ఓపెన్ చేసి తీపిస్తుంది జరుగుతుంది. అలానే ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఆ కాలువలో అనేది వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. అలానే ప్రధానంగా ఈ వార్డులో వచ్చి వాటర్ సమస్య ఉందని చెప్పారు. అది కూడా మనం తొందరలోనే పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. అలానే మనం ఎంత ఈ కాలువలో వేయకుండా వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో డస్ట్బిన్ రూపంలో 2 పొడి చెత్త తడి చెత్త అనేది మా వర్కర్స్ అందిస్తేనే మన శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు 4వ వార్డుకి మన చైర్పర్సన్ గారు రాధిక గారు వచ్చారు. ఈ గ్యాంగ్ వార్ అనేది శానిటేషన్ కింద ఈరోజు వార్డులో పనులు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజీలన్నీ మురుగు ఎక్కువ పేరుకోపోయి అక్కడికక్కడ వాటర్ స్టక్ అయ్యి ఉంది. ఇలాంటి కార్యక్రమం పెట్టినస్తే కానీ ఇట్లాంటి పెద్ద పనులన్నీ పూర్తి కావు. దీని గురించి ఇలాగే నెలకొకసారి ఇట్లా అన్ని వార్డుల్లో ఇట్లా చేసుకుంటూ వస్తే చాలా వరకు శానిటేషన్ ఇబ్బంది అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ శానిటేషన్ వాటర్ ఒకటి సప్లై సరిగా రావట్లేదు. దాని మీద చైర్పర్సన్ కానీ పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తూ సెలవు.